నిన్న ఓయూకు పోయిన మన ముఖ్యమంత్రి ముందుగాల స్పీచ్లో స్టార్ట్ చేసుకుంటా ఏమంటాడు, ఏమీ లేవు, పైసలే లేవు నా దగ్గర, ఇక భూములు లేవు, అమ్ముకుందామంటే ఇక పైసలు కూడా ఎవడిత్తలేడు, అప్పు పుడతలేదు అని ఓయూ విద్యార్థులకు నేనేం చేయలేను, ఉద్యోగస్తులకి ఇవ్వాలన్నా, స్టూడెంట్లకి ఇవ్వాలన్నా, ఉద్యోగాలు ఇవ్వాలన్నా అని మాట్లాడతాను. మళ్ళీ ఎంబడే నేను డిసెంబర్లో వస్తా, మీకేం కావాలని ఇస్తా, ఇవాళ నిరసన తెలిపినా పర్వాలేదు అన్నాడు. నిన్ననే ముఖ్యమంత్రి పోతే 3000 మంది పోలీసులతోని 2022లో కట్టిన హాస్టళ్లను, కేసీఆర్ మొదలుపెట్టి హాస్టళ్లను, కట్టేసిన హాస్టళ్లను ఈయన పోయి ఓపెన్ చేసి ఈయన ఏదో కట్టినట్టుగా ఈయన బిల్డప్ ఇచ్చి కూడా భూములు లేవన్నారు. అంటే 2.5 ఏళ్ళలో మరి ఎవరి వాళ్ళు పంచుకున్నారా? అసలు తెలంగాణలో ఇప్పుడు గవర్నమెంట్ భూములే లేవా అని అంటే మరి 2 ఏళ్ళలో మరి ఏం జరిగింది, ఎవరు పంచుకున్నారో తెలియాలి కదా మరి మనకు. అది ఏం జరిగిందో ఏం సంగతో ఇక మన ముఖ్యమంత్రి చెప్పాలి. ఆలోచించి వచ్చే ఎలక్షన్లలో ఓట్లేరి తెలంగాణ ప్రజలారా, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం చేసిన పాపానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ కరువును అనుభవిస్తుంది. ఎందుకంటే ఆ 3 జిల్లాలనే కదా కాంగ్రెస్కు సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఆ బాధ అంతా ఇప్పుడు తెలంగాణ అంతా పడుతుంది. చూసి ఓట్లేరు, ఏమీ లేనప్పుడు ఇక మనకెందుకు ఈ ముఖ్యమంత్రి, ఆయనను కూడా ఏమీ లేని జాగాలకే పంపిద్దాం. జై తెలంగాణ.